ఏకాదశి ప్రసాదం. ఈ ప్రసాదం పెరుమాళ్ వెంకటేశ్వర స్వామికి పెడితే కాలంలో వస్తుందంట. ఎముకల బలానికి మంచిది. మనం ఉపవాసం ఉన్నప్పుడు ఈ ప్రసాదం తింటే మంచిది. చూడండి, ఇట్లా వేసేస్తే ఇట్లా పేలాలుగా వస్తాయి. పేలాలు చేసి మిక్సీలో వేసుకొని పౌడర్ చేసి మనం జీడిపప్పు, ఏలక్కాయ పొడి అంతా వేసి చక్కెర లేకపోతే బెల్లము, నాటు చక్కెర వేసుకొని ఉండలు కట్టుకోవాలి. చూడండి, వస్తుంది ఒక 5. మూత వేయించేసి మూత పెడితే మనకి పేలాలు ఒక్కొక్కటి పేలాలు వచ్చేటప్పుడు మనకు చూడండి జొన్నలు ఇట్లా పేలాల్లాగా వస్తాయి. అప్పుడు మనం మూత పెట్టేసామంటే ఎగరకుండా ఉంటుంది. ఈ రకంగా వస్తాయండి జొన్న పేలాలు. చూడండి ఎంత బాగా పెరుగుతున్నాయో. మంట ఈ ఫ్లేమ్లో ఉండొచ్చండి, అప్పుడే బాగా ఇదవుతుంది. కొంచెం మీడియం, మరీ సిమ్లో లేకుండా మీడియమైన ఫ్లేమ్లో పెట్టి దానికి ఒక 10-15 జీడిపప్పు, వేయించి పెట్టుకోవాలండి నేతిలో. ఇది ఏకాదశి రోజు ఖచ్చితంగా చేసుకోవాలని కొందరు చెప్తున్నారు. మునుపు కాలంలో బలానికి, ఎముకల బలానికి అట్టా ఏకాదశి ఈరోజు ఈ ప్రసాదం చేసి తింటే మంచిది అని పిల్లలకి పెట్టేవాళ్ళంట. ఈరోజు దేవుడికి ఈ ప్రసాదం విష్ణుమూర్తికి నైవేద్యం పెడితే మంచిది. పేలాలు చూడండి ఇటు వచ్చాయి. ఇవి జొన్నల పేలాలండి. ఇప్పుడు మనము ఈ పేలాలని ఒక మిక్సీలో వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పెట్టుకోవాలా. ఈ పేలాలతో పాటు 4 ఏలకలు వేసేసుకోండి. అండి ఇలా పొడి అవుతుంది. పొడిని తీసుకొని మనం ఒక బౌల్లో వేసుకుందాం. మనం వేయించుకున్న క్యాష్నట్స్ కొంచెం పిండేసి ముక్కలుగా మనం మిక్సీ పట్టుకుందాం. ఆ క్యాష్నట్ వేసి మనం చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవడానికి మనం మిక్సీలో వేసుకుంటాం. మరీ పెద్దగా మనం ఉండలు పొడి ఎట్టయినా తినచ్చు. దానికన్నా అట్ట పౌడర్గా కూడా మనం తినచ్చు. నేను ఉండలు చేస్తున్న దానివల్ల దీంట్లో ఒక ప్రెస్ చేస్తున్నాను. అంతా పేలాలు పిండి వేసుకోవలేదండి. ఈ 1 గ్లాసు జొన్నలు అండి ఇది పిండి పేలాలు చేసింది. నేను 1 కప్పు బెల్లం వేస్తున్నాను. వేసి పౌడర్ చేసి దాంట్లో కలుపుకుంటాం. ఇదండి దీంట్లో కలిపేసుకుంటాం. మన జీడిపప్పు కూడా పౌడర్గా చేసుకున్నాం. ఇదండి బెల్లం అంతా వేసి మిక్సీ పట్టుకున్న పొడి కొంచెంగా వేసుకున్నామంటే పొడిగా వస్తుంది.
ఇదండి పేలాల పొడి రెడీ. రెడీ అయిపోయింది పేలాల పొడి. ఇది మనం దేవుడికి నైవేద్యం పెట్టుకొని మనం తినచ్చు. ఏకాదశి రోజు ఇట్లాంటివి పిల్లలకి మీకు ఇట్లా పొడిగా పర్లేదంటే నెయ్యి వేసుకొని ఉండలు కట్టుకోవచ్చు.